ప్రియమైనటువంటి దేవుని సంగమ, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినందువలన మీ దగ్గర నుంచి కానీ ఇంకా వేరే సంస్థల నుంచి కానీ నాకేమీ రాదు. నేనైతే డబ్బును ఆశించి పనిచేసేవాడిని కాను. దేవుని మహాకృప ఏంటంటే దేవుడు ఏది ఇస్తే అదే, ఎక్కడ చూపిస్తే అక్కడే, ఏం చెప్తే అది ఖచ్చితంగా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు చెప్పాలి, మనుషులు చెప్పింది కాదు. ఒకవేళ మనుషులు చెప్తే దాన్ని కనిపెడతాను. దేవుడు చెయ్యాలా వద్దా, దేవుడు ఏం చెప్తాడనే విషయాన్ని నేను కనిపెడుతూ ఉంటాను. ప్రియ దేవుడి సంగతి కనుక మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్, రిక్వెస్ట్. అయితే కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు చిన్న రిక్వెస్ట్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఎవరు రాయటం లేదు అంటే మీకు ప్రార్థన అవసరతలు లేవని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. మీరు ప్రార్థన రిక్వెస్ట్లో రాయడం లేదు అంటే ఈయనేం పాస్టర్ మనోడే కదా, నాలాంటోడే కదా అని అనుకుని ఉండొచ్చు. దయచేసి గమనించండి. ప్రార్థన చేయడం దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా, ఒక కర్తవ్యం ఆచరించే వ్యక్తిగా ప్రతి ఒక్క దైవజనుడికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడినే. నేనేమో మనుషుడినే కానీ దేవుణ్ణి కాను. కానీ మీరు కూడా ప్రార్థన రిక్వెస్ట్ రాసినప్పుడు మేము ప్రార్థన చేస్తే మీరు కూడా ఏకీభవించాలి. అవును, పాస్టర్ గారు రిక్వెస్ట్ పెట్టాం కదా, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడి కార్యం జరుగుద్ది అని మీరు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడు మేము ప్రార్థన చేస్తే దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతారు. లేని ఎడల మేము ప్రార్థన చేస్తున్న ఫలితం మీ దగ్గర రాదు. తిరిగి ఆ ఫలితం, ఆ ప్రార్థన మళ్ళీ తిరిగి మా దగ్గరికే వచ్చేస్తుంది, మీకు జవాబు రాదు. కనుక ప్రియ దేవుని సంఘం ఈ విషయాన్ని గమనించి మీరు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పాస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాను, నేను ప్రార్థనకు తల వంచుతాను అని మీరు తల వంచితే ఖచ్చితంగా మేము ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ యొక్క 33వ వచనం నుండి, క్షమించాలి 31వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇంకా చదవాలంటే 31 నుంచి కూడా చదవచ్చు, కానీ నేనే చదువుతున్నాను, చేత వినండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముగు ఒక ప్రతిమ కనబడిను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయం అయి ఉన్నది. మరియు ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదైనై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడిను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమును మంత మహాపర్వతమాయెను. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజసమూహమున మేము తెలియజేసేదము. దేనికి స్తోత్రం కలిగిన కాక. చాలా చక్కనైనటువంటి మాటను కళను దానియేలు గారు చెప్పి ఉన్నారు. అయితే ఇది చదవటానికే అప్పుడే 2 నిమిషాలు గడిచిపోయింది. అయితే దీంట్లో ఉన్న మర్మము ఏమిటి అంటే ఆ యొక్క రాజుకి నెబుకద్నెజరుకు ఆయా దేశ పరిపాలన దేవుడు అప్పగిస్తే నెబుకద్నెజరుకి ఏం కలిగింది అంటే అహంకారం పెరిగింది, అహంభావం పెరిగింది, అతిశయం పెరిగింది. ఇది పెరగడంతో ఏం చేయడం ప్రారంభించాడంటే దేవుడిని వెనక పెట్టి తనే అన్నిటికీ గొప్పవాడు అనిపించుకోవాలని, తనే ముందుండాలని,
తనకు తానుగా ఆశ్చర్యంగా అహంకారముతో, అతిశయముతో, గర్వముతో ఎర్రవేగడం ప్రారంభించాడు. అలాంటి వ్యక్తి గురించి దేవుని యొక్క దర్శనం ఏంటంటే శిరస్సు బంగారముతో, అలాగే భుజములు, ఈ యొక్క కంఠము దగ్గర నుంచి ఇదంతా కూడా వెండితో, మరి ఈ పొట్ట తొడలు ఇత్తడితో, కాళ్ళు ఇనుముతో, అలాగే పాదములు ఒక పాదము ఇనుము, ఒక పాదము మట్టితో. ఇనుము కానీ, బంగారము కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, మరి ఏదైనా మట్టి తప్ప చెదకొడితే తుక్కు అవుద్దండి, పౌడర్ అవుద్దా, దంచడానికి అవుద్దా? ఒకసారి ఆలోచించండి. అవదు. కానీ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అవన్నీ పటపంచలైపోయి పౌడర్గా మారిపోయి గాలికి ఎగరడం ప్రారంభించాయి. అదే ఇక్కడ సబ్జెక్ట్, అదే రాశారు. కనుక ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దానికి సాదృశ్యముగా ఆ యొక్క దానియేలు గారు చెబుతూ ఉన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడంటే, రాజులకు రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు కదా. తమరు రాజులకు రాజు అయి ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు కదా. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు కదా. తామే ఆ బంగారు శిరస్సు, అంతే కదండి. అన్నిటినీ భారం అప్పచెప్పితే తనే కదా బంగారపు శిరస్సు అయ్యాడు. ఆ శిరస్సుతోటే కదా వీటన్నిటిని పరిపాలన చెయ్యాలి. కనుక చెప్పాడు, తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అంటే ఈ రాజు చనిపోతే వేరొక రాజ్యం, చిన్న రాజ్యం వస్తుంది. ఇక రెండో విషయం అయిపోయింది. మూడో విషయం చెప్తున్నాడు, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అంటే యావత్ ప్రపంచ దేశాన్ని ఏలటానికి మూడో రాజ్యం వస్తుంది. అది ఇత్తడి దగును. చూడండి, వెండిది ఒకటి ఉంది, బంగారంది ఒకటి ఉంది, ఇప్పుడు ఇత్తడిది. ఇక పిమ్మట నాలుగవ రాజ్యము ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను, రేలును కొంత మట్టునకు కొమ్మరి మట్టిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడిన గనుక రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక రాజ్యములో అలాగ నుండును అని చెప్పేసి చాలా చక్కని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ద్వారా మాట్లాడాడు. ఎవరితో? నెబుకద్నెజరుతో. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకెంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే, నెబుకద్నెజరుకి గర్వం పెరిగింది, అహం పెరిగింది, అహంకారం పెరిగింది, అతిశయం పెరిగింది. నేనే అని కాలు ఎగరేయడం మొదలుపెట్టాడండి. అలాంటి వాడి గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీకు సమస్తమైనటువంటి వాటి మీద అధికారం ఇచ్చాడు కదా దేవుడు. అది నీ బంగారు శిరస్సు. ఒక దినాన్నది పోతుంది అంటే నీకు అప్పగించిన అధికారం పోతుంది. నువ్వు ఎర్రవిగా కాబట్టి, అహంకారంతో ఉన్నావు కాబట్టి. రెండో విషయం, వెండి. మరొక రాజు వస్తాడు, వాడు కొన్నాళ్ళుండి పోతాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు, తర్వాత ఆడిపోతాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు. ఇలా 5 రాజులు వస్తారు, 5 పోతారు. కానీ 5వ రోజు ఇచ్చినప్పుడు మాత్రము ఏమవుతుందంటే, నీవు కూడా అడవిలో గడ్డిని మేస్తావు. నీవు పోతావు కానీ నువ్వు గడ్డిని మేస్తావు. పక్షి వలె నీ గోర్లు పెరుగుతాయి, జంతువుల వలె పెరుగుతాయి, నీ రోమాలు పక్షి ఈకల వలె ఉంటాయి. ఇలా అనేక రకాల దర్శనం గురించి మొత్తం చెప్పేశాడు దేవుని దాసుడు దానియేలు గారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఒకవేళ అదే దర్శనము నీకొస్తే, నీవే ఒక అధికారిగా, ఒక ఉద్యోగిగా, ఒక ప్రెసిడెంట్గా, ఒక సెక్రటరీగా ఉంటే, అదే కళ నీకొస్తే నువ్వేమవుతావు? నీ పరిస్థితి ఏంటి? ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా.
ఒకవేళ ఆ నెబుకద్నెజరే నువ్వైతే, ఆ అధికారమే నువ్వైతే, ఆ రాజువే నువ్వైతే నీ స్థితి ఏంటి? నీవు పోతే నీ వెనకతలు అనేక రాజులు వస్తారు, కానీ నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవునికి ఎందుకు వ్యతిరేకంగా తిరిగావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా నెబుకద్నెజరు తిరిగాడు కాబట్టి ప్రభుత్వాన్ని తీసుకుంటున్నాడు దేవుడు, మరొకరికి అప్పగిస్తూ ఉన్నాడు. కానీ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి నువ్వు ఆలోచించాలి. ఎందుకో తెలుసా? నువ్వు నెబుకద్నెజరు వల్ల ఉండకూడదు. క్లుప్తమైన చక్కనైన అధికారం కలిగినటువంటి వాడిగా నీవు ఉండాలి. అధికారం కలిగిన వాని వలె నీవు ఉండాలి. అధికారం కలిగిన దాని వలె నీవు ఉండాలి. అధికారం లేని వారి వలె నువ్వు ఉంటే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. వీరందరూ ఎన్నికవడం గొప్పతనం కాదు, వారి చేతిలో ఉన్న అధికారానికి లోబడుతూ ఉన్నారు. ఆ అధికారానికి లోబడి నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉండగలుగుతున్నావా? ఆలోచించు ప్రియ దేవుని సంగమా. అలాంటి అధికారానికి, అంటే దేవుడిచ్చే అధికారానికి నువ్వు లోబడితే నువ్వు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు. లేదు అధికారానికి లోబడకపోతే నెబుకద్నెజరు స్థితే నీకు కలుగుతుందని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.